నమస్తే ఫ్రెండ్స్, మీరు ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు అర్థమెటిక్ టైం లోపల చేయలేకపోతున్నారా? లేదా మీరు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులా? అయినప్పటికీ పర్లేదు, మీకు చిన్న చిన్న ఫార్ములాతో అదేవిధంగా చిన్న చిన్న షార్ట్ కట్స్తో మీకు అర్థమయ్యే విధంగా 1 minute లోపల చేసే విధంగా ఉంటాయి మన ఈ వీడియోస్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం కానిస్టేబుల్, ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. అయితే దీన్ని సింపుల్గా 1 minute లోపల ఎలా చేద్దామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక ప్రాబ్లంకి వెళ్దాం. మనం ఎప్పుడు అర్థమెటిక్ని క్వశ్చన్ని 1కి 2 సార్లు చదవాలి. చదివి మళ్ళీ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సాల్వ్ చేయాలి. అర్థమైతే మాత్రం సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ 504ని 24 భాగాలు చేసుకొని దాంట్లో 21 భాగం తీసుకోవాలి. ఆ 21 భాగాన్ని మళ్ళీ 9 భాగాలు చేసుకొని 5 భాగాలే తీసుకోవాలి. మళ్ళీ 5 భాగాలని 7 భాగాలు చేసుకొని 4 భాగాలు తీసుకోవాలి. మళ్ళీ 4 భాగాలని 5 భాగాలు చేసుకొని 3 భాగాలు మాత్రం తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. 3/5ని 3/5 ఇంటూ 4/7 హాఫ్ను కూడా ఇంటూ పెట్టుకోవడం. 5/9 ఇంటూ 21/24 ఇంటూ 504. ఓకే, మనం దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుని ఆన్సర్ వస్తుంది 5కి. ఓకే, 5కి క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 7కి 7 3s. ఓకే, 7 3 1. ఓకే, 3 3 9 3 అవుతుంది. అడ క్యాన్సిల్ పోయి మళ్ళీ 3కి 3 క్యాన్సిల్ పోతుంది. అదేవిధంగా 4కి 6 క్యాన్సిల్ పోతుంది. 4 6 వస్తుంది. 6కి 504తో డివైడ్ చేసేస్తే దానికి 84 ఆన్సర్ వస్తుంది. సో చూసారు కదా, సింపుల్గా ఆన్సర్ ఎలాగ వచ్చేసిందో. ఇలాంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నిజంగా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఇటువంటి ఫార్ములాస్, షార్ట్ కట్స్తో మనం ఇంకా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.